హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చూపించేది సిడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అని చెప్పేసి చాలా వెబ్సైట్స్కి ఇది వెబ్సైట్స్ డిజైన్ కానీ సిడాక్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంచి మంచి ఆర్గనైజేషన్స్ కూడా అన్ని డిజైన్ చేసిస్తుంది. ఇక్కడ చూడండి, ఈజ్ ఎ సైంటిఫిక్ సొసైటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ సిడాక్ మన హైదరాబాద్‌లో కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా మందికి తెలియదు ఇది ఉంది కని కూడా. దీంట్లో అయితే వచ్చేసి మంచి మంచి ప్యాకేజెస్‌తో చక్కగా చాలా జాబ్స్‌నైతే రిక్రూట్‌మెంట్ చేసుకుంటుంది. అప్లై చేసుకోండి. సిడాక్ హాస్ టుడే ఎమర్జ్డ్ యాస్ ఎ ప్రీమియర్ ఆర్&డి ఆర్గనైజేషన్. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఎలక్ట్రానిక్స్‌లో ఇది పనిచేస్తుంది. వర్కింగ్ ఆన్ స్ట్రెంథెనింగ్ నేషనల్ టెక్నాలజీ కేపబిలిటీస్ అండ్ గ్లోబల్ డెవలప్‌మెంట్స్ మీద కూడా వర్క్ చేస్తుంది సిడాక్ అనేది. నేనెందుకు చెప్తున్నానంటే, సిడాక్ గురించి కొంచెం అసలు దేని మీద వర్క్ చేస్తుందో మీకు కూడా తెలిస్తే మీరు అప్లై చేసుకోగలుగుతారు కదా! సో, అందుకోసం ఈ సిడాక్ నుంచి ఒక ఇంత ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. ఇది మన హైదరాబాద్‌లో ఉన్న సిడాక్‌లో నుంచి పొజిషన్స్ అయితే పడ్డాయి. సో, ప్యాకేజ్‌లయితే వచ్చేసి 4,00,000, 5,00,000, 6,00,000, 10,00,000 అండ్ 20,00,000 పర్ యానమ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, సంవత్సరానికైతే ఇస్తారు. సో, మంచిగా అప్లై అయితే చేసుకోండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది తప్పకుండా. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. మనం అతి దగ్గరలో 40,000 సబ్స్క్రైబర్స్‌కి చేరువలో అయితే ఉన్నాము. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అట్‌లీస్ట్ మన వీడియోకి ఒక 50 లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మేము పెట్టే వీడియోసు చాలా మంది రీచ్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో, మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్సే మాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మేము ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో మీకు వీడియోస్ ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా రకాల వీడియోస్ మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటాయి. షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇలా షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాము. వీటిని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు సిడాక్ నుంచి వచ్చిన పొజిషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇలా కిందకొచ్చేయండి. ఫస్ట్ అయితే కింద జూన్ 20థ్, 2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో, మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది ఈమెయిల్ చేస్తారు. ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే ఉన్నారు. సో, ఎన్ని రకాల పొజిషన్స్ పడ్డాయంటే 27 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో, చాలా వాటి మీద కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డొమైన్స్ అనేవి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంటు, అలాగే నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డేటా సైన్స్, క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ ట్రైనింగ్, కోర్స్ కోఆర్డినేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డేటా సెంటర్స్, అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ మీదైతే ఉన్నాయి. ఫుల్ స్టాక్ డెవలపర్, డెవాప్స్, సాఫ్ట్‌వేర్ ట్రైనింగు, ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, సైబర్ సెక్యూరిటీ మీద కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు ఫ్రెషర్ ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్, సో, ఈ దానికి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్‌గా ఎక్స్‌పీరియన్స్ అన్న వాటికి మాత్రం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళే కావాలి. ఇక్కడ చూడండి, 2, 3 పొజిషన్స్ ఫ్రెషర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మన హైదరాబాద్‌లో ఉన్న సిడాక్‌లో పనిచేయడానికైతే పొజిషన్స్, వేకెన్సీ అయితే యేసుకున్నారు. అన్ని డొమైన్స్ మీదైతే ఉన్నాయి. కంటెంట్ రైటింగ్ మీద కూడా అయితే ఉన్నాయి ఫ్రెషర్స్‌కి. అండ్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, డేటా సెంటర్, క్లౌడ్ మేనేజ్‌మెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, టెక్నికల్ కోఆర్డినేటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఫర్ ట్రైనింగ్ యాక్టివిటీస్ మీద కూడా ఉన్నాయి. ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్స్ మీద కూడా జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మన హైదరాబాద్‌లోనే పనిచేయాలి. అండ్ ఫ్రెషర్స్‌కి ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు ఫ్రెషర్‌కి ఏది, ఎక్స్‌పీరియన్స్‌కి ఏది అని చెప్పేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, రెండోది ఫ్రెషర్స్‌కైతే ఉంది గదా! సో, ఒక్కసారి నేను ఫ్రెషర్స్ కోసము చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. పక్కన వ్యూ అండ్ డీటెయిల్స్ అప్లై అని ప్రతిదానికి ఒక యెల్లో కలర్ బటన్ కదా! మీరు ఏ పొజిషన్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఒక టేబుల్ ఫార్మాట్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ 12 అయితే ఉన్నాయి. హైదరాబాద్‌లో పనిచేయాలి. ఏజ్ 30 ఇయర్స్. బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద చేసుండి, మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. స్కిల్స్ అయితే వచ్చేసి వీటి మీద స్కిల్స్ ఉంటే మీకు తొందరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ జాయిన్ అవ్వాలంటే ఈ ప్రొఫైల్ అయితే ఉంటుంది. మినిమమ్ సీటీసీ ప్యాకేజ్ అయితే
4 లాక్స్ పర్ యానమ్ ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. బట్ మీ పెర్ఫార్మన్స్ బావుంటే ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. అప్లై బటన్ క్లిక్ చేసుకొని మీ ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీకెళ్ళినట్టే అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ సీవీని అలాగే మీ బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటే ఇవ్వండి. అప్లై అయితే చేయండి. ఫైనల్ సబ్మిట్ చేసుకోండి. ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ అయితే చేయాల్సయితే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవడము. ఎవరైనా మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ చేయండక్కా అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే, నేను తప్పకుండా వాళ్ళ కోసం అప్లై అయితే చేస్తాను. రీసెంట్‌గా సీటీఎఫ్‌డి హైదరాబాద్‌కి వచ్చిన కామెంట్స్ ఏంటంటే, "అక్క అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అక్క" అని చెప్పేసి మమ్మల్ని చాలామందయితే కామెంట్ చేశారు. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ తెలియట్లేదక్క అని జెప్పేసి, ఇక్కడ చూడండి 7 డేస్ ఎగో పెట్టాను గదా! సో, దానికి అప్లికేషన్ ప్రాసెస్ చేయమని చాలా మంది కామెంట్స్‌లో చేశారు కాబట్టి, నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 4 డేస్ ఎగో అప్లికేషన్ ప్రాసెస్ చేశాను. 7 డేస్ ఎగోనేమో నోటిఫికేషన్ చేశాను. ఎక్కువ కామెంట్స్ వచ్చాయి కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ చేశాను. అదే విధంగా సిడాక్ కూడా ఎక్కువ కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే మీరు చాలా ఎక్కువ మందికి అప్లికేషన్ ప్రాసెస్ అని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే, నేను తప్పకుండా ఈ సిడాక్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను స్టెప్ బై స్టెప్పు. సో, మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా ప్రతి నోటిఫికేషన్‌కి అప్లై చేయండి. ఒకవేళ నీకు ఇలా ఇంట్రెస్ట్ లేకపోతే బ్యాక్‌కెళ్ళిపోండి. బ్యాక్‌కెళ్ళిపోయిన తర్వాత ఈ 27 పొజిషన్స్‌కి అట్లాగే అప్లై చేయాల్సయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ఎ రిలవెంట్ స్కిల్స్ సెట్ ఇన్ ద డొమైన్ ఏరియాస్ ఇవి ఉంటే రిలవెన్స్‌గా ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేస్తారు మీకు. మీకిక్కడ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఆల్రెడీ మీరు ఓపెన్ చేయన తోటి అన్ని క్వాలిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్. సో, హౌ టు అప్లై అయితే వచ్చేసి వాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఉండాలి. అప్లై అయితే చేయాల్సయితే ఉంటుంది. క్యాండిడేట్ స్కాన్ దేర్ ఫోటోగ్రఫీ నాట్ మోర్ దెన్ 400 కేబీ ఉండాలి. సో, సిగ్నేచర్ అయితే పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీ రెజ్యూమ్ అనేది 500 కేబీ దాటైతే ఉండకూడదు. సో, ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే జూన్ 20థ్ అని క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, మీకు ఈమెయిల్ ద్వారా మిగతా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి దీని యొక్క అడ్రెస్ కూడా అయితే ఇచ్చారు. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా ఈ సిడాక్ పొజిషన్స్‌కి అప్లై చేయండి. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్‌ని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఫార్వర్డ్ అయితే చేయండి. మనం 40,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.